ఇప్పుడు అరుణోదయ అంటే ఇదొక ప్రయాణం, అది నడుస్తూనే ఉంటుంది. అరుణోదయంలో నాకు బాగా ఇప్పుడు చేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ వచ్చి సాకారమైన తర్వాత బహుజన బతుకమ్మ అనేటటువంటి కాన్సెప్ట్తో ఇన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ల నుంచి చేస్తూ, అంటే ఈ బహుజన బతుకమ్మ కాన్సెప్ట్ తర్వాత ఏ అంశం, ప్రతి సంవత్సరం ఒక్కో అంశంతో వస్తున్నారు కదా, అట్లాంటి అంశాల్లో ఏ అంశం బలంగా తీసుకున్నారు? అంటే ఇది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మొదలైనటువంటి బతుకమ్మ ఫస్ట్ పోరు బతుకమ్మ అని మొదలుపెట్టాం. ఆ తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టాలనే దాంతో పోరాట బతుకమ్మ అనేటువంటి దాంతో పెట్టాం. అట్లా ఆ తర్వాత ఇంకా బహుజన బతుకమ్మ అంటే కొంతమంది ఈ బతుకమ్మకు దూరం కాబడ్డారు. అసలు ఈ పండగే మాకు లేదనుకుంటున్నారు. వాస్తవంగా ఇది శ్రమజీవుల పండగ. అనునిత్యం భూమితోటి, నీటితోటి, వనరులతోటి, ప్రకృతి పూలతోటి ఉండే జీవితాలు ఎవరివి అంటే నిత్యం ఆ భూమిని నమ్ముకొని ఆ భూమిలోనే పంటల సేద్యం చేస్తూ అక్కడే పశువులను కాస్తూనో, గొర్రెలను కాస్తూనో, కలుపులు తీస్తూనో, ఏదో పని మీద అడవికి పోతూనో ఆ పూల చెట్లతోటే ఉండేటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి. అవే మేజర్ జీవితాలు. వాస్తవంగా ఈ సమాజంలో అధిక భాగంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్లే శ్రమజీవులు, అట్టడుగు వర్గాలుగా అణిచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు, దోపిడీ పీడనకు గురవుతున్నటువంటి వాళ్ళు. ఆ జీవితాలలో కొంతమంది అసలు మాకు పండగే లేదనుకుంటున్నారు. మాలమాదిగలు ఉన్నారు ఊర్లలో, ఊరికి వెలివేయబడ్డట్టుగా, అసలు ఈ వాడతోటి ఈ ఊరితోటి మాకు సంబంధమే లేదన్నట్టుగా వాళ్ళు అసలు ఎంత హింసను అనుభవిస్తారో నేను కళ్ళారు చూసినాం. అట్లా అందుకనే ఏది ఏమైనా అందరినీ కలగలుపుకునేటువంటి పండుగగా ఇది ఉండాలి. ఇది ఆడబిడ్డల పండుగ. ఆడబిడ్డల పండుగ అంటే వనరులతో కూడుకున్నటువంటి పండుగ. వాస్తవానికి మన దక్కన్ పీఠభూమి, ఇక్కడ బహుళ పంటలు పండేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాల నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి పండుగ వాస్తవంగా. అంటే ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలు, నవధాన్యాలు, పంటలు చేతికొచ్చేటువంటి సందర్భంలో, చెరువులు కుంటలన్నీ కూడా కళకళలాడుతూ నిండుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ పూలను తీసుకుపోయి ఆ చెరువుల్లో వేయడము అవన్నీ కూడా అంటే ఈ పూలల్లో ఉన్నటువంటి ప్రకృతి సహజంగా ఉన్నటువంటి దాన్ని, ఆ సారం అంతా కూడా నీళ్లలో కలవడము, ఆ నీరు మళ్ళీ పంటలకు బారడము, అవి బలంగా ఏపుగా ఎదగడము, ఆ పంట మనం తినడము, అవి నిజంగా వాస్తవంగా ఆనాడు తిన్నటువంటి ఆ తిండికి ఈనాడు తింటున్న తిండికి చాలా తేడా. ఇప్పుడంతా మందుల పంటలు, ఇప్పుడు ఈ పూలకు కూడా రంగులద్దడం మొదలైననిచ్చి ఇది కూడా కలుషితం అయిపోతుంది. అందుకనే వాస్తవంగా తంగేడు పువ్వు పుట్టుకనే నల్లమల అడవుల్లో. అందుకని ఆ నల్లమల అడవులను కాపాడుకోవాలని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మనం చేసినాం బహుజన బతుకమ్మ. అట్లా ఆ బహుజనులందరినీ ఐక్యం చేయడం కోసం, ఆ దూరమైనటువంటి వాళ్ళని ఇందులో కలుపుకు రావడం కోసం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా బహుజన బతుకమ్మ ముందుకొచ్చింది 14 సంవత్సరాలు ఈ ఉద్యమ ప్రస్థానానికి. అట్లా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఏమో వెలివాడలన్నీ ఊరువాడలు కావాలి, ఇంకొక సంవత్సరం ఏమో మద్యపానానికి వ్యతిరేకంగా మనం, అంటే మహిళలే అదనంగా వాళ్ళ మీదనే పడుతుంది. వీళ్ళు తాగి చేస్తే ఆ కుటుంబ భారం అంతా వీళ్ళ మీద పడుతుంది. తాగొచ్చిన తర్వాత కొడితే దెబ్బలు తినేది వీళ్ళే. అన్ని రకాలుగా బాధలను అనుభవించేది మహిళలే. అందులో ఇంకొక రకంగా కూడా ఏంటి అంటే, ఈ తాగుడు పోయించిన తర్వాత దీని నుంచి వచ్చేటువంటి ఆ ఖజానా మాత్రం ప్రభుత్వానికి నిండుతుంది. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి దాని వస్తుంది. కాబట్టి మద్యపానానికి వ్యతిరేకంగా ఒక సంవత్సరం, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఒక సంవత్సరం, వెలివాడలన్నీ ఊరువాడలు కావాలని ఒక సంవత్సరం, ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో, ప్రతి నినాదంతోనూ పాటలు తీసుకున్నారా? ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాట, ఆ పాటకు ఆ కంటెంట్ కి తగ్గట్టుగా పాట రావడం, ఆ పాటని మేము జనంలోకి తీసుకుపోవడం అనేది జరుగుతా ఉంది. అట్లా ఏమున్నాయి పాటలు? యురేనియం తవ్వకాలది. బతుకమ్మవో 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 బతుకమ్మవో, పూల పూల బతుకమ్మ, నల్లమల బతుకమ్మ, పూల పూల బతుకమ్మవో, నల్లమల్ల బతుకమ్మవో 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 బతుకమ్మవో
బతుకమ్మవో